ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన గోనుగుంట్ల కోటేశ్వరరావుని మంగళవారం నర్సరావుపేటలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, అలాగే డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అండగా ఉంటూ పార్టీ విజయానికి కృషి చేస్తూ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన కోటేశ్వరరావుకి నిన్న నామినేషన్ పదవుల నియామకంలో ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించడం పట్ల వారు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధికి మరియు గ్రంథాలయ పునర్నిర్మాణానికి కోటేశ్వరరావు అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభిప్రాయపడ్డారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు రాష్ట్ర అభివృద్ధికి, దర్శి అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.